రామ్ నివాస్ కుటుంబం చాలా పెద్దది. 5 కూతుర్లు, 2 కొడుకులు అతనికి ఉన్నారు. అలాగే వాళ్ళతో పాటు అతనికి 7 అక్క తమ్ముళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఒక్కొక్కరికి మరో 5-6 పిల్లలు ఉన్నారు. అందరూ కలిసిమెలిసి చాలా హాయిగా ఉంటారు. రామ్ నివాస్ కుటుంబంలో అందరికంటే పెద్దవాడు. అందుకే కుటుంబంలోని పెళ్లి విషయంలో మొదటి నెంబర్ అతని కూతురు రోహిణిది. కుటుంబంలో మొదటి పెళ్లి, అతిథులు ఎవ్వరూ మిస్ అవ్వకూడదు. అందుకే ఈ రోజు అందరూ అతిథుల లిస్ట్ తయారీకి కూర్చొని ఉన్నారు. నేను అనుకుంటున్నాను ఒకసారి శ్రద్ధగా ఆ లిస్ట్ అంతా చదవాలని. మన కుటుంబంలో మొదటి పెళ్లి జరుగుతుంది, ఏ అతిథిని మర్చిపోకూడదు. మరి మీరు ఆలోచించి గుర్తు చేయండి. అన్నయ్య, అది బాబాయ్ వాళ్ళ అమెరికా అమ్మాయిని పిలవాలి, మళ్ళీ తన కూతుర్ని పిలవలేదని బాబాయ్ అనకూడదు. అన్నయ్య, బిందు ఒక్కసారిగా చెప్పింది, పిలుద్దాం. సరే, అయితే పేరు రాయండి. ఆమె అత్తారింటి వాళ్ళకు కూడా చెప్పాలి. పోతు అది అన్నయ్య వాళ్ళ కూతురు అల్లుడిని కూడా పిలవాలి. ఒకవేళ బాబాయ్ కూతుర్ని పిలిస్తే వాళ్ళని పిలవాలి కదా. వదిన, అందరి కోసం అల్లుని టీ పెట్టి కాస్త. రోహిణి చేస్తుంది. లలిత, రోహిణితో పని చేయించడం ఇక ఆపే. కొద్ది రోజుల తర్వాత పరా ఇంటికి వెళ్తుంది. నాన్న, అమ్మ వద్దనే చెప్పింది, కానీ నాకే మీ అందరి కోసం నా చేత్తో టీ పెట్టాలనిపించింది. మా మేనకోడలు చాలా అర్థం చేసుకోగలిగే అమ్మాయి. ఈ టీ అమ్మ టీ. అందరూ కలిసి అతిథుల లిస్ట్ తయారు చేశారు. ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాన్న, హోటల్ అయితే చాలా ఖరీదవుతుంది. పెళ్లిళ్ళ సీజన్ అవడంతో హోటల్ వాళ్ళు రేట్లు పెంచేశారు. కానీ తప్పదు కదా బాబు, అతిథులను బయట కూర్చోబెట్టలేం కదా. ఏం పర్వాలేదు, హోటల్ గదులు బుక్ చేయండి. వచ్చిన అతిథులకు హోటలే విడిది ఇల్లు. ఇక ఇంట్లో స్థలం అయితే సరిపోదు అందరికి, సరేనా? రామ్ నివాస్ కు తెలుసు అతిథులంతా బయట నుంచి వస్తున్నారని, అందరికీ ఏసీ అలవాటు ఉంటుందని. అసలే వేసవి కాలంలో పెళ్లి, మళ్ళీ ఎండకు అతిథులు ఇబ్బంది పడకూడదు. అందుకే హోటల్ బుక్ చేయడమే సరైందని రామ్ నివాస్ అనుకున్నాడు. అన్నయ్య, ఖరీదైన హోటల్ ఎందుకు బుక్ చేయడం? పక్కనే కొత్త ఇల్లు ఉంది, అందులో గదులు కిరాయికి తీసుకుందాం. నిన్న బాబాయ్ ఫోన్ వచ్చింది. ఆయన చెప్పాడు కూతురు అల్లుడితో పాటు కూతురి అత్తారింటి వాళ్ళు వస్తున్నారని, వాళ్ళందరికీ హోటల్లో గదులు బుక్ చేయమని. పెళ్లి కదా, అలాంటి ఖర్చులు కాస్త సహజం, ఏం పర్వాలేదులే. హోటలే బుక్ చేయండి, మరి అదుకు లోటు రాకూడదు. కానీ బాబాయ్ తండ్రి స్థానంలో ఉన్నారు. ఆయన ఖచ్చితంగా గది బుక్ చేయమని చెప్పాడు. కానీ ఒక్కసారైనా వచ్చి చెప్పాడా? రోహిణి కూడా తనకు మనవరాలు లాంటిది అని. ఆయన అంతే ఉంటాడేంటో. ఏం పర్వాలేదులే వదిన, మన కుటుంబంలో మొదటి పెళ్లి జరగబోతుంది. ఏర్పాట్లలో ఎలాంటి లోపం ఉండకూడదు. ధూమ్ ధామ్ గా నా మేనకోడలు పెళ్లి జరిపించాలి. తన కుటుంబ సభ్యుల మాటలు విని రామ్ నివాస్ కు కాస్త ధైర్యం కలిగింది. పెళ్లి రోజు దగ్గర పడింది. అతిథులు రావడం మొదలైంది. హోటల్ దగ్గరలోనే ఉంది, టెన్షన్ పడకండి. నేను రాజు రవికి చెప్తాను. శివాని ఇంకా అల్లుడిని హోటల్ కి తీసుకెళ్తారు. ఏంటి, అమ్మాయి వాళ్ళ కోసం హోటల్ బుక్ చేశారా? అయితే మేము కూడా హోటల్లోనే ఉంటాం. అరే రాజు, మా సామాన్లు కూడా హోటల్లోనే పెట్టించు. కానీ గదైతే ఏం పర్లేదు బాబు, వీళ్ళందరి సామాన్ తీసుకెళ్ళు. మీరు తనతో పాటు హోటల్ కి వెళ్ళండి అమ్మా. మధ్యాహ్నం భోజనం ఇక్కడే ఉంటుంది. మరి ఫ్రెష్ అయ్యి అందరూ భోజనానికి ఖచ్చితంగా రండి. ఒక్కొక్కరుగా అతిథులందరూ హోటల్ కి వెళ్తారు. మరి అతిథులు వెళ్ళగలింది, దగ్గర చుట్టాలు వెళ్లరా? వాళ్ళు హోటల్ కి వెళ్లారు. కాసేపు విశ్రాంతి తీసుకుని అతిథులంతా భోజనాలకు వచ్చారు. వంట వాళ్ళు వేడివేడిగా వంటకాలు చేస్తున్నారు. అల్లుడు గారు రండి, భోజనం సిద్ధం. బాబు, భోజనానికి రండి. పెద్ద నాన్న, రాఖీ ఇంకా తన ఫ్యామిలీ వాళ్ళు ఇలా నూనెలో మసాలా వేసిన వంట తినరు. నాన్న, ఒక పని చేద్దాం. రాఖీ, హోటల్ నుంచి ఏమైనా తెప్పించుకుందామా? హైజెనిక్ ఫుడ్ కావాలి మాకు. ఈ వంట వాళ్ళ వంటలు మీకు తినలేం. ఏం పర్లేదు, హోటల్ కి వెళ్దాం. ఇక్కడ అసలు చాలా వేడిగా ఉంది. అమెరికా బంధువులు తమ జేబు నుంచి రూపాయి తీయరు. హోటల్లో 4 రోజులు ఏదో ఒకటి తినడానికి ఆర్డర్ చేస్తూనే ఉన్నారు. పెళ్లి రోజు వచ్చింది. అతిథులంతా తయారయ్యి పెళ్లికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అప్పుడు బాబాయ్ గారి అల్లుడు పరమిందర్, అమెరికా అల్లుడు రాఖీ మధ్య గొడవ మొదలైంది. ముందు నేను లిఫ్ట్ లో వెళ్తాను, మధ్యలో దూరుతావేంటి నువ్వు? నేను రోహిణి మామ అల్లుడిని. అరే వో, హటజీ హట, సడజా. ఏది ఏమైనా నేను లిఫ్ట్ లో మొదట వెళ్తాను. నువ్వేం చేస్తావో నేను చూస్తాను. గొడవ పెరుగుతూ పోతుంది. ఆ 2 అల్లుళ్ళు కోపంలో కొట్టుకోవడం వరకు వెళ్లారు. ఎవరు అతిథులు మీరు? మా హోటల్ సామాన్లు ఇలా నష్టపరిచారు. మేము రామ్ నివాస్ ఇంట్లో పెళ్లికి వచ్చాము. నా తప్పేం లేదు, అంత ఈ వెదవ తప్పు. వెదవా అని ఎవరిరా అంటున్నావు? నువ్వు ఎదవే, నీ కుటుంబం ఎదవ కుటుంబం. నా కుటుంబాన్ని అంటావా? ఎంత ధైర్యం రా నీకు? రామ్ నివాస్ కు భారత్ స్వాగతం వదిలేసి అతిథులు గొడవ సర్ది చెప్పడానికి రావాల్సి వచ్చింది. గొడవ అయితే సర్దు మణిగింది. కానీ పెళ్లిలో అందరి మూడు పాడైంది.
పెళ్లికి ఎలాంటి అతిథులను పిలిచారో అసలు అర్థం అవ్వడం లేదు. కనీసం మాట్లాడటం కూడా రాదు వాళ్ళకు. ఇక్కడికి అసలు ఉండకూడదు. నాన్న, రాఖీ అతని పేరెంట్స్ ఇవాళ అమెరికా తిరిగి వెళ్లాలనుకుంటున్నారు. వాళ్ళకి ఇక్కడ చాలా ఇన్సల్ట్ జరిగింది. శీతల్ తల్లి, కాసేపట్లో రోహిణి పెళ్లి జరగనుంది. ఈ సమయంలో మీరు అర్థం చేసుకుని అంతా మర్చిపోవాలని కోరుకుంటున్నారు. మా కుటుంబంలో ఇది మొదటి పెళ్లి. దేవుని దయ వల్ల ఈ పెళ్లి సరిగ్గా ఎలా చూడండి ప్లీజ్. రామ్ నివాస్ అతిథుల ముందు చేతులు జోడించాడు. ఆ సమయంలో రోహిణి అదంతా చూసింది. ఆపై కోపంతో రగిలిపోయింది. తన తండ్రిని అలా చూసి ఇక సహించలేని రోహిణి కిందకొచ్చి, నాన్నా ఏం చేస్తున్నారు మీరు? వాళ్ళ ఇంతటి ఎందుకు చేతులు జోడిస్తున్నారు? వాళ్ళకి మన పట్ల గౌరవం లేనప్పుడు మనకెందుకు? వాళ్ళకి వెళ్లాలనుంటే వెళ్ళనివ్వండి. వాళ్ళందరూ లేనంత మాత్రాన నా పెళ్లి ఆగిపోదు. కానీ ఒకటి, చుట్టాలు పెళ్లి సమయంలో సపోర్ట్ చేస్తారు. కానీ ఇలాంటి చుట్టాలు ఎందుకు పనికొస్తారు? ఎదుటి వాళ్ళు అవసరం అర్థం చేసుకోకుండా ఏ ఒక్కరు వచ్చి సాయం చేయకుండా సాగించుకుంటున్నారు. భోజనంలో లోటుపాట్లు ఉండవచ్చు. ఒకవేళ మీ సొంత బిడ్డల పెళ్లిలైతే మీరు ఇలాగే చేస్తారా? ఎప్పటికీ చేయరు. ఈ పెళ్లి మా ఇంటిది కదా, మీ అందరికి ఏం పట్టదు, అంతే కదా? రోహిణి కళ్ళల్లో కన్నీళ్లొస్తాయి. లోటుపాట్లు ఎత్తి చూపుతూ తగులాడే చుట్టాలు సిగ్గుతో తలదించుకుంటారు. అందరికీ తమ ప్రవర్తన పట్ల సిగ్గు అనిపిస్తుంది. ఆ తర్వాత పెళ్లి రాత్రి రోహిణి చుట్టాలంతా అబ్బాయి వాళ్లకు ఘనంగా స్వాగతం పలికారు. బారాత్ ను ఘనంగా నిర్వహించారు. రాకీ గారు, గరం గరం చపాతీలు చేపిద్దాం. ఇవి చల్లబడ్డాయి. మళ్ళీ మనకు అబ్బాయి పెళ్లి వారి నుంచి మాట రాకూడదు. టెన్షన్ పడకండి పర్మిందర్ గారు, నేను ఆ ఏర్పాట్లు చేశాను. అలాగే సారీ పర్మిందర్ గారు, నేను కాస్త ఎక్కువ చేశాను మీ విషయంలో. నేను కూడా జీ మీతో తప్పుగా మాట్లాడాను. సారీ, ముझे మాఫ్ కరో జీ. అదంతా చూస్తున్న రామ్ నివాస్, లలిత, ఈ రోజు కనిపిస్తోంది మన కుటుంబంలో మొదటి పెళ్లి శోభ. చూడు, మనది ఎంత పెద్ద కుటుంబం. అందరూ ఒక చోట నిలబడి అతిథులందరినీ ఎలా పలకరిస్తున్నారో మన చుట్టాలు. నేను అదే చూస్తున్నాను. చూడండి, పర్మిందర్ రాఖీలను చూస్తే తెలుస్తుంది మళ్ళీ గొడవ సర్దుమణిగిందని. పోనివ్వండి, సంతోషంగా మన కూతురి పెళ్లవుతుంది. ఇక ఏ ఆటంకాలు లేవు. అతిథులకు తమ తప్పులు తెలిసాయి. రోహిణి అప్పగింతల తర్వాత రామ్ నివాస్ హోటల్ బిల్ కట్టడానికి వెళ్ళగా ఆయన ఆశ్చర్యపోయాడు. హోటల్ బిల్ అంతా ముందే కట్టేశారు. రామ్ నివాస్, అతిథులంతా తమ తమ బిల్లులు తామే కట్టేశారు. తప్పున అది ఉంది. రోహిణి మన ఇంటి పిల్ల. నా మేను కొడలు పెళ్లి కుటుంబంలోనే మొదటి పెళ్లి. నేనే అర్థం చేసుకోలేకపోయాను. సరే పర్లేదులే, ఆఖరికి అంతా మంచి జరిగింది. పెద్ద కుటుంబంలో మొదటి పెళ్లి. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చుట్టాలు వచ్చారు, గొడవ పడ్డారు, కలిశారు. అయితే ఈ పెళ్లి ప్రతి ఒక్కరికి నేర్పింది ఏమిటంటే, కుటుంబంలో పెళ్లి సమయంలో బంధువులకు పరీక్షలు ఎదురవుతాయి. ఏ బంధువులైతే ఆ సమయంలో తోడుంటారో వాళ్లే తమ వాళ్ళు అవుతారు. పెళ్లి ఎవరిదైనా అతిథులు అర్థం చేసుకుని మసలుకోవాలి. ఒకవేళ మనం ఎవరి పెళ్లికైనా వెళ్తే వాళ్ళకి భారం కాకూడదు, తోడు కావాలి. ఇది అర్థం చేసుకోగల ప్రతి బంధువు బంధం అనే ప్రేమకు, ఆ బంధుత్వానికి అసలైన అర్థం చెప్పిన వాళ్ళు అవుతారు. శాలిని అమ్మ ఆమె చిన్నప్పుడే తనను వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె తండ్రి తన ఆలనా పాలన చూసుకునేవాడు. శాలిని పెద్దదైంది, చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఆమెకు మంచి మంచి ఇళ్ల నుంచి సంబంధాలు వస్తున్నాయి. ఇక తన పెళ్లి ఒక చోట ఫిక్స్ అయింది. పెళ్లి ఫిక్స్ అయిన దగ్గర నుంచి చుట్టుపక్కల వాళ్ళు ఆమెను భయపెడుతున్నారు. అత్త ఎప్పుడూ అమ్మ కాదు, ఇక ఆమె చెప్పినట్టే చేస్తూ ఉండు. అప్పుడే ఆమె తిట్లు ఎటకరాలు తప్పించుకోవచ్చు, అర్థమైందా? అలా ఒకరోజు శాలిని స్నేహితురాలు పూర్వి ఆమెను కలవడానికి వచ్చింది. ఇప్పుడు నా స్నేహితురాలు కూడా పెళ్లి కూతురు అవుతుంది. కానీ ఇది విను, ఈ అత్త ఉంటుందే చాలా కఠినంగా ఉంటుంది. ప్రతి క్షణం నెత్తికెక్కి కూర్చుంటుంది. లేదు, నా అత్త చాలా మంచిది, నన్ను తన కూతురులో చూసుకుంటానని చెప్పింది. అరే, అత్తలందరూ ముందు అలాగే ఉంటారు, తర్వాతే మారతారు. కానీ జాగ్రత్త, కోడల్ని పని మనిషిని చేసి పడేస్తారు. అందరి మాటలు విని ఆమె పూర్తిగా బెదిరిపోయింది. అలా కాలం గడిచింది. కొద్ది రోజుల తర్వాత శాలిని రఘుని పెళ్లి చేసుకుని మెహతా కుటుంబంలోకి వచ్చింది. అక్కడ ఆమె అత్త తనని అమ్మలా చూసుకోవడం మొదలుపెట్టింది. నైనా, ఈ రోజు మీ వదిన ఈ ఇంట్లో మొదట వంట చేస్తుంది కాబట్టి తనతో పాటు వంటగదిలో తనకు సాయంగా నిలబడు. ఒకవేళ తనకి ఏదైనా వస్తువు అవసరమైతే అందివ్వు, సరేనా? సరేమా. కాసేపటి తర్వాత శాలిని భయపడుతూనే అందరికీ వంట వడ్డిస్తుంది. అందరికీ ఆమె చేతి వంట చాలా నచ్చుతుంది. వా కోడలా, నువ్వెంత రుచికరంగా వంట చేసావు. నువ్వు ఈ అమ్మకు కూడా ఇంత బాగా వండటం నేర్పిస్తావా? నిజంగా చాలా బాగుంది. అమ్మ, నువ్వు కూడా మాతో పాటు కూర్చొని టిఫిన్ చేయి. ఇక్కడ మేము కోడల్ని కూతురుగా అనుకుంటాం. ఇక ఈ ఇంటి కూతురు ఎలా ఉంటుందో నువ్వు అలాగే ఉండు, సరేనా? రా కూర్చో. భోజనం తర్వాత, నైనా, మీ వదిన అందరి కోసం టిఫిన్ చేసింది కదా, ఆమె అలసిపోయి ఉంటుంది. అందుకని తను ఒకటే గిన్నెలవి తోమలేదు కాబట్టి నువ్వు తనకు సాయం చేయి.
కానీ మా నేను కాలేజ్కి వెళ్ళాలి ఇప్పుడు. నేను సాయంత్రం వచ్చి వదినకు సాయం చేస్తాను. థ్యాంక్ గాడ్ నేను అమ్మాయిని అయితే కాలేదు, లేకుంటే ఆమె నాతో కూడా ఇంటి పని చేపించేది. పని నువ్వు చేయాలి. నీకు సెలవు దొరికినప్పుడు నువ్వు వెళ్ళి రేషన్ తీసుకురావాలి. అలాగే నా కోడల్ని అలా బయట సరదాగా తిప్పుకొని రావాలి. అరే కొత్తగా పెళ్ళయింది మీ ఇద్దరికి, ఒకరితో ఒకరు కాస్త టైం గడిపితేనే కదా ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలరు. అప్పుడే సాఫీగా ముందుకెళ్ళగలరు. వామా, నువ్వు కోడలు రాగానే ఆమె ప్రేమ వల్ల చిక్కుకుపోయావు. నా కోడలు అంత మంచిది మరి. అలా ఒకరోజు, అరే నైనా, నువ్వు మూవీ చూడటానికి వెళ్తుంటే మీ వదిన కూడా తీసుకెళ్ళు. పాప రోజంతా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. వెళ్ళు కోడలా, నువ్వు నైన్తో పాటు అలా వెళ్ళిరా. అలాగే ఈ చీర గీరలో వెళ్ళకు. అదేంటి మాల్ కదా, అందరు వెస్ట్రన్ డ్రెస్, టాప్స్, జీన్స్ లాంటివి వేసుకొస్తారు. నువ్వు అవే వేసుకో. నైనా వెళ్ళి నీ వదినికి ఏదైనా నీ మంచి డ్రెస్ ఒకటి ఇవ్వు. శాలిని తన ఆడపడుచుతో వెస్ట్రన్ డ్రెస్ వేసుకుని మాల్ కు వెళ్తుంది. అక్కడ తన స్నేహితురాలు పూర్వి కలుస్తుంది. శాలిని, నువ్వెంత మారిపోయావు, ఈ బట్టలు ఎంత బాగున్నాయి, కానీ ఇలాంటి బట్టలు వేసుకొని నువ్వు ఇక్కడికి వస్తే మీ అత్తయ్య ఊరుకుందా? నిన్నేమి అల్లేదా, తిట్లేదా? అరే లేదు, ఇదంతా అత్తయ్య చెప్పింది వేసుకోమని. ఏంటి, నాకు అనిపించింది నువ్వు ఒక అనాథని, మీ అత్తయ్య ఎప్పుడు ఆడిపోసుకుంటూ ఉందని. లేదు, నా అత్తయ్య ఆడపడుచు ఇద్దరు చాలా మంచి వాళ్ళు. అరే ఇదంతా మొదట్లోనే ఉంటుంది, కొద్ది రోజులైతే అంతా మారుతుంది. సరే నేను వెళ్తాను, లేదంటే నా అత్త అందరి ముందు నన్ను నాన్న మాట్లాంటది. అసలు ఆకలి పోతల్లా నన్ను చూస్తుంది, అమాంత నన్ను మింగేస్తుంది కూడా. పూర్వి వెళ్లిపోతుంది. అలా రోజంతా గడుస్తుంది. మూవీ చూసిన తర్వాత సాయంత్రానికి వాళ్ళు ఇంటికి తిరిగి వస్తారు. ఆ తర్వాత, అత్తయ్య నాకు ఒక అరగంట టైం ఇవ్వండి, నాకు తల బాగా నొప్పిగా ఉంది. నేను టాబ్లెట్ వేసుకుని కొంచెం విశ్రాంతి తీసుకొని వచ్చి వంట చేస్తాను. అరే దాని గురించి బాధపడకమ్మా, నేను అందరి కోసం వంట చేశాను. ఇక నీకు టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి రా, నేను తలకు మాలిష్ చేస్తాను. నీకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. అరే లేదత్తయ్య, అవసరం లేదు. అమ్మ చెబితే కాదంటావా? రేపు నా ఆరోగ్యం బాగోలేకుంటే నువ్వు నన్ను చూసుకోవా ఏంటి? చెప్పమ్మా. అలా అనకండి అత్తయ్య, మీరెప్పుడు చల్లగా ఉండాలి. ఒకరోజు శాలిని పుట్టినరోజు వస్తుంది. ఆ విషయం ఆమె అత్తకు తెలియడంతో ఆమె తన కొడుకు చెప్పి ఒక పెద్ద పార్టీని తన కోడల కోసం ఏర్పాటు చేస్తుంది. చుట్టాలందరినీ పిలుస్తుంది. అలాగే శాలిని తండ్రిని కూడా పిలుస్తుంది. ఇక త్వరగా ఈ డ్రెస్ వేసుకొని కిందికి రా, ఇది ఆ అమ్మకు నచ్చింది, ఆమె నాతో ఇది కొనిపించింది. నిజంగా అత్తయ్య చాలా మంచిది. కొద్దిసేపటి తర్వాత శాలిని కిందకొస్తుంది. అక్కడ చాలా మంది జనాలు, పెద్ద కేక్ ఉంటాయి. అది చూసి శాలిని చాలా సంతోషిస్తుంది. అప్పుడే ఆమె దృష్టి తన తండ్రి వైపు మరలుతుంది. ఆమె త్వరగా వెళ్లి అతన్ని హత్తుకుంటుంది. ఎలా ఉన్నావమ్మా? అత్తారింటికొచ్చి నీ తండ్రిని మర్చిపోయావే, కానీ అమ్మలా ప్రేమించే అత్త ఎక్కడుంటే అక్కడ ఇలా జరగడం సాధ్యమే. నా కూతుర్ని ఇలా అత్తారింట్లో ఆనందంగా చూసి ఒక తండ్రి పడే సంతోషాన్ని నేను వర్ణించలేకపోతున్నానమ్మా. నిజంగా సరిగ్గా చెప్పారు మీరు నాన్న. అమ్మ లేని కూతురుకు అమ్మలాంటి అత్తయ్య దొరికింది. ఇలాంటి అత్త నాకు దొరికినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. చూడమ్మా, నువ్వు నా కూతురివే. నేను నీకు జన్మ ఇవ్వకున్నా నేను నీకు అమ్మలాంటి దాన్నే. నీకు జన్మదిన శుభాకాంక్షలమ్మా. ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అత్తారింట్లో ఇప్పుడు తనకు అమ్మ దొరికింది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.